నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో ఎలక్షన్స్ పూర్తయిపోయి పోలింగ్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా అంటే 81% పోలింగ్ నమోదైందని చెప్పేసి లెక్కల ప్రకారం మనకు తెలుస్తోంది. కానీ గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన ఒక మాజీ మంత్రి కామెంట్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు నెక్స్ట్ మళ్ళీ గెలవబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారు. సో పోలింగ్ అంతా కూడా 81% నమోదైంది. సో అదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే కేటీఆర్ గారు ఈ రకంగా కామెంట్ చేశారు. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఇక్కడ కొన్ని విషయాలు చర్చించాలమ్మా. కేటీఆర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మాకు అనవసరం, మాకు సంబంధం లేదు, అది పక్క రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ కాబట్టి మాకు సంబంధం లేదన్నాడు. కానీ ఎందుకో వాళ్ళు వైఎస్ఆర్సీపీతో వాళ్ళకు ఒక ఫెవికాల్ బంధం ఉన్నట్టుగా ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు కానీ వారి కుమారుడు కేటీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని జోస్యం చెప్తా వస్తున్నారు. ఇటువంటి సందర్భం వచ్చినా దానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే అది వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ అయితే అవ్వచ్చు, తప్పేం లేదు, వాళ్ళకి ఉన్న వ్యక్తిగత సంబంధాలు స్నేహం భావంతో. కానీ అది వాళ్ళు పైకి కూడా చెప్పటం వలన ఓ రకంగా కొన్ని రాజకీయంగా కూడా వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ మారుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కనుక వాళ్ళు ప్రస్తావించకుండా ఉన్నంతసేపు వాళ్ళ విజయ అవకాశాలు బాగున్నాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి మాకు సంబంధం లేదు, దానికి సంబంధించి ఇక్కడ నిరసన ప్రదర్శనలు కానీ ఏం చేయకూడదు, మాకేంటి సంబంధం, మీరు వెళ్ళి అమరావతిలో చేసుకోండి, విజయవాడలో చేసుకోండి, వైజాగ్లో చేసుకోండి అని వ్యాఖ్యానాలు చేసినప్పటి నుంచి వాళ్ళ విజయ అవకాశాలు సన్నగిలుతా వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడు 81% పోలింగ్ వచ్చింది అంటేనే సహజంగా చాలామంది అనుకుంటుంది ఏంటంటే విశ్లేషకులు, గతంలో కూడా 79% వచ్చింది. అప్పుడు కూడా యాంటీ గవర్నమెంట్ ఓటే అనేది విశ్లేషించారు, అది కరెక్ట్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచారు 2019లో. ఇప్పుడు అంతకన్నా కూడా ఒక 1-2% కూడా పెరిగింది. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గతం కన్నా 1-2% పెరుగుతుందని, ఇంకా అసలు అప్ టు 85% కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నిన్న వాతావరణం బాగా సానుకూలంగా లేకపోవటం, బాగా ఎండ ఎక్కువగా ఉండటం, తర్వాత ఇది సురుగ్గా పోలింగ్ జరగల ప్రాసెస్, దాని మూలాన కొంతమంది నిరుత్సాహపడి వెళ్ళిపోవటం మూలాన కొంత తగ్గింది. లేకపోతే 83-84% కూడా వచ్చేదేమో. అది యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది ఎవరైనా చెప్పగలుగుతారు. తర్వాత ఇప్పుడు మనకి ఫీల్డ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తున్నాయి. కానీ వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకుంటే ఫెవికాల్ బంధం అలాంటిది. ఇక మొన్న 2023 ఎలక్షన్స్ అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పటికే కేసీఆర్ గారి ఓటమి ఆల్మోస్ట్ రైటింగ్ ఆన్ ద వాల్ లాగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆఖరి ప్రయత్నంగా తెల్లవారితే ఎలక్షన్ అనగా రాత్రి నాగార్జున సాగర్ మీదకు ఒక 1000 మంది సాయుధ పోలీసులు పంపించాడు. ఎందుకంటే ఏదో నీళ్లు తీసుకెళ్ళిపోతున్నట్టు ఆ గేట్లు ఎత్తేసి, లేకపోతే నాగార్జున సాగర్ అంతా పీక్కి వెళ్ళిపోతున్నట్టు. దాంతో భావోద్వేగం పెరిగి తెలంగాణలో ఒక ఐక్యత కనుక వచ్చి బీఆర్ఎస్ మళ్ళీ గెలవాలనే ఒక ప్రయత్నం అయితే విఫల ప్రయత్నం చేశాడు. కానీ అది నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా పట్టించుకోలే. అది కనుక పట్టించుకుని ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆ రోజే ఆ డీజీపీని సస్పెన్షన్ చేసేది. ఎందుకంటే ఎన్నికలు జరిగితే రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. వాటిని డిస్టర్బ్ చేస్తూ ఒకేసారి 1000 మంది పోలీసులు ఇక్కడ పంపుతున్నప్పుడు అది ఒక మేజర్ యాక్టివిటీ. అది కేంద్ర ఎన్నికల సంఘాలకు చెప్పాలి వాళ్ళు. అంతే తప్ప కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ లేకుండా ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం పరిధిలోకి పోలీస్ ఫోర్స్ని పంపటం అనేది, అందులో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలోకి, అది కరెక్ట్ కాదు. అది కొన్ని ఈక్వేషన్స్ని దెబ్బతీయగలదు. అది పర్మిషన్ తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర. మేము ఏ పర్పస్ పంపిస్తున్నాము, అసలు అయినా తెల్లారితే ఎలక్షన్ అనగా అప్పుడు ఆ రాత్రి పంపాల్సిన అవసరం ఏంటి, అప్పుడు కానీ నీళ్లు వస్తే తప్ప అక్కడ తాగటానికి నీళ్లు లేవా అనేది తెలియాలి కదా. అట్టా కూడా వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఆ రోజు కనుక దాని మీద దృష్టి పెట్టాల.
పెట్టుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా చర్య తీసుకోవాల్సిన అంశం. ఒక రాష్ట్రాన్ని శానిటైజ్ చేసినట్టు ఈ ఎన్నికలకి ప్రిపరేషన్ చేశారంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కొన్ని చర్యలు తీసుకున్నారు. మీరు ఒక 1000 మంది పోలీసులు సడన్గా పంపితే ఇక్కడ కొన్ని భావోద్వేగాలు కలిగి ఇక్కడ శాంతి భద్రతలు కనుక దెబ్బతింటే అప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఎందుకు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం? అది దెబ్బతిన్నట్టే కదా. తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగవు కదా. భావోద్వేగమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎవరైనా వివేకం కోల్పోతారు, బ్యాలెన్స్ తప్పుతుంది, ఓటర్లో కూడా ప్రశాంతత ఉండదు, అప్పుడు ఒక ప్రాంతీయ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ని దెబ్బతీశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే కోరుతున్నారు, ఇది అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని. వీళ్ళు కోరుకోవటంలో తప్పేం లేదు, ఎవరైనా అది విష్ఫుల్ థింకింగ్ కాదు, ఆ స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. కానీ అక్కడ ఎన్నుకోవాల్సింది తెలంగాణ ప్రజలు కాదు. రెండోది ఇక్కడ కేటీఆర్ గారు ఇప్పుడు చెబుతున్నాడు కదా, వాళ్ళ పార్టీ ఓడిపోతుందని వాళ్ళకి ఏమైనా ఇండికేషన్ ఉందా? స్వరాష్ట్రంలో ఓడిపోయే సంగతి వాళ్ళకి తెలియలా, పక్క రాష్ట్రంలో పలానాడు గెలుస్తాడని జోష్యం చెబుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నాకు తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియని వ్యక్తిని మీకు జోష్యం చెబితే అది కరెక్ట్ అవుతుందా? నాకు తెలియాలి కదా, తెల్లవారితే నాకేదో గండం ఉంది, నేను పోతాను, ఆ సంగతి తెలియకుండా నేను కొనసాగుతాన్నామన్నాను. మీకు జోష్యం ఎలా చెప్పగలుగుతాను నేను? అంటే ఇక్కడ ఏంటంటారు, కేటీఆర్ గెలుస్తాడు లేదో తెలియదు కానీ మొన్న అదే జగన్మోహన్ రెడ్డి కదా, అదే అన్న అప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని సీట్లు గెలవగలుగుతారో చెప్పగలరా? లోక్సభకి లేదు, ఇలా చెప్పలేరు కదా. అలాంటి అస్థిర పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో పలానాయన్ని గెలుస్తాడని వీళ్ళు చెప్పటం వలన వీళ్ళు లేనిపోయిన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి దూరం అవుతున్నారు. అప్పుడు కూడా లేకపోతే అసలు ఆ బ్రహ్మాండంగా ఉంది హవా, బీఆర్ఎస్ హవా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకున్న దగ్గర నుంచి రివర్స్ ట్రెండ్లో వెళ్ళింది. అట్లా డిక్లైన్ అయ్యి ఆఖరికి ఓటమి దగ్గరికి వచ్చింది. అట్లా నేనైతే ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనం రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఎవరు కానీ మనం మాట్లాడే మాటల ప్రభావం ఏటి మీద ఎలా ఉంటుందనేది చూసుకోవాలి. వాళ్ళు మనసులో పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని కోరుకున్నారనుకోండి, ఈయన గెలుస్తాడు అని చెబితే ఈయన మీద కూడా కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది కదా. మేము వద్దు అనుకుంటున్న వ్యక్తిని ఈయన ఎట్లా మా మీద రుద్దుతాడని. ఇప్పుడు ఆయన పరిపాలన బాగుంటే ఆయన గెలుస్తాడు, పరిపాలన బాగోకపోతే ఓడిపోతాడు, అంతే కదా. మనం ఎవరు దానికి బాధ్యులం కాదు. ఇప్పుడు ఈయన అడిగి ఆయన ఏం పరిపాలన చేయలే, ఆయన చేసిన దాష్టికాలన్నీ ఇక్కడ జరగల, అయినా కూడా ఈయన ఓడిపోయాడు. కానీ అక్కడ కొన్ని వర్గాల ప్రజల మీద, ఒక వర్గం కాదు అన్ని వర్గాల ప్రజల మీద జరిగింది. ఉద్యోగులతో ఆయన సున్నం పూశాడు, ఉపాధ్యాయులతో చూశాడు, అన్ని వర్గాల ప్రజలతో అట్లాగే ఉంది. తర్వాత రైతులకి సంబంధించిన చట్టం, రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి తీసుకొచ్చాడు, ప్రజా వ్యతిరేకమైనవి. చాలా ఒక రకం కాదు, వీటన్నిటి దృష్ట్యా ఆయనకి మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళు పదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు జాకీలు వేసి లేపుతున్నారో అర్థం కావట్లా. అవును, ఈ మధ్య కాలంలో ఈవెన్ ఇంతకు ముందు ఒక ఛానల్కి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా ఇదే అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని. ఇప్పుడు కేటీఆర్ అన్నారు, మరి ఈ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది?